అందరికీ మరణాతండి. బాగున్నారా? సర్వోన్నతులకు ప్రభు మనకు శుభములు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ప్రభు అయిన దేవదేవుడు ఇక్కడ మనకు పాత నిబంధనలో దావీదు గారి ద్వారా తెలియజేస్తున్న సంగతులను ధ్యానం చేసుకుందాం. 53వ అధ్యాయము కీర్తన. ప్రియులారా, 54వ అధ్యాయం అండి, క్షమించండి, 54వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని దావీదు గారు దేవునికి మొరపెడుతూ అక్కడ ఉన్న వారికి తెలియజేస్తున్నట్లుగా మనకు కనబడుతున్నది. ఇదిగో అని ప్రారంభించారు ఆయన. అనగా ఏ సమయంలో ఇదిగో అంటాము అంటే, దగ్గరగా ఉన్నటువంటి వస్తువును చూపించడానికి ఇదిగో అంటాము, దూరంగా ఉన్న వస్తువును చూపించడానికి అదిగో అని అంటాము. అంటే ఇక్కడ దేవుడే దావీదు రాజుగారికి ఇదిగో అన్నట్లుగా సమీపంగా ఉన్నాడని మనం గ్రహించాలి. నాకు సహాయకుడు అన్నారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అంటే దావీదు రాజుగారికి ఇదిగో అన్నట్లుగా దేవుడు సహాయపడుతున్నాడని చెబుతున్నారు ఇక్కడ. అంతేకాక ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని ఆయన అంటూ ఉన్నారు. ప్రియులారా, దావీదు గారి ప్రాణాన్ని తీయాలని వేలల్లో శత్రువులు ఎదురు చూశారు. కానీ ఇక్కడ ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అన్నాడు. అంటే దావీదు గారి ప్రాణాన్ని ప్రతి క్షణము ఆదరించేది ప్రభువే అని దావీదు గారు చెబుతూ ఉన్నారు. ప్రియులారా, ప్రభువుకును దావీదుకును ఆ అనుభవం ఉన్నది గనుక ఆయన అలాగూ పలుకుతూ ఉన్నారు విశ్వాసంతో. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ కడవరి కాలంలో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా మన ప్రాణాన్ని ఎత్తుకుపోయేటటువంటి దుష్టు నుండి ప్రభువే మనల్ని కాపాడుతూ ఉన్నారన్న సత్యాన్ని మనం గ్రహించాలని, గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రాణమే లేని నాడు మనిషికి విలువ లేదు కదండి. ప్రియమైన స్నేహితులారా, ప్రాణము పోగానే మనిషిని మనము ఇంట్లో ఉంచుకోము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ సర్వశక్తివంతుడైనటువంటి ప్రభువారు ఈ ప్రాణము కలిగినటువంటి మనుషులకు, ఈ ప్రాణము కలిగినటువంటి జీవరాశులకు, ఈ సృష్టి అంతటికీ కూడా ఆయన సహకారిగా ఉన్నారు. కడవరి కాలంలో మరి భయభక్తులతో దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించుచున్నటువంటి ఓ సహోదరుడా, సహోదరి, మీకు నాకు మనందరికీ కూడా కాపరి ఆయనే, ఆదరించేవాడు ఆయనే, ఆశ్రయదుర్గము ఆయనే. గనుక మనకున్న ప్రతి గడ్డు సమస్యను పరిష్కరించమని మనం ప్రభువును వేడుకున్నట్లయితే సర్వోన్నతుడగు ప్రభువారు ఎంతో ప్రేమ గలవారు, అడగగానే అనుగ్రహించేవారై ఉన్నారు. అందుకే దావీదు అంత చక్కగా చెప్పగలుగుతూ ఉన్నారు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అన్నారు. అలాగా ఆయన సహకారము దావీదు పొందినట్లుగా మనమును పొందగలము అని విశ్వాసము కలిగి ఉండి ప్రార్థించిన ఆయన సహాయకుడే మనకు ఎంతో ప్రేమను పంచి నిరంతరము మన ఇంట్లో యజమానుడిగా మనలను ఆదుకునేవారై ఉన్నారు. అట్టి మహాపరిశుద్ధులకు దేవదేవుని యొక్క సహాయం మనకు నిరంతరము కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రాణదుర్గమైన తండ్రి, నీ స్తోత్రములు. దావీదుకున్న మా ప్రభు భక్తి, విశ్వాసము, చనువు నేడు కలిగి జీవించుటకు సహాయం దయచేయమని యేసువారి పుణ్యనామంలో ప్రార్థన చేస్తూ, లోకంలో ఉన్నటువంటి నీ బిడ్డలందరికీ నీవు కాపరివై తోడై నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాతండి.